ఇప్పుడు ఆయన కన్నీళ్లు పెట్టేదానికంటే కూడా పశ్చాత్తాపడుంటే ఇవన్నీ ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది సార్. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వీళ్ళకి అధికారం ఇచ్చినప్పుడు ఏది కూడా సద్వినియోగం చేసుకోకుండా ఈరోజు అధికారాన్ని దూరం చేసిన తర్వాత వాళ్ళు ఇన్ని బాధలు పడుతున్నారంటే అందుకే సార్ ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు, అధికారం ఉన్నప్పుడే 4 మంచి పనులు చేయాలంటారు సార్. అప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఏం చేశారు సార్? రాజధానిని 3 ముక్కలు ఆడుకున్నారు. అప్పుడే ఈయన కన్నీళ్లు పెట్టి వాళ్ళ నాయకుడికి చెప్పుంటే మనం చేయడం తప్పని ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు సార్. ఆ రోజు నమ్మించి అమరావతి రైతుల్ని ఈ రాజధాని ఇక్కడే ఉంటుంది ఎక్కడికి వెళ్ళదంటే ఇదే బొత్స గారు అమరావతిలో ఏముంది శ్మశానం అన్నారు సార్. ఈరోజు అందుకేనేమో కాబోలు ఆయన ఈరోజు కంటతడి పెట్టాడు. అరే నేను ఇట్లా తప్పుగా అనుకున్నానే, ఈరోజు ఇది చట్టపద్ధతి వచ్చేసిందే, ఇది శాశ్వత రాజధాని అని ప్రజలు అందరూ సంబరాలు చేసుకుంటున్నారే అని ఆయన భావోద్వేగానికి ఏమన్నా గురయ్యాడేమో ఆయనే చెప్పాలి సార్. అందుకే సార్ మాట కానీ చేతలు కానీ ఒక్కసారి చేజారిపోయిన తర్వాత బాధపడి లాభం లేదు. ఇంకా ఇదే బొత్స గారు గతంలో నాకు తెలిసి ఇంతలో ఒక 10% ఆయన సూచనలు చేస్తుంటే వాళ్ళ నాయకుడు ఎంతో చక్కగా పరిపాలించేవాడేమో సార్. అన్నిట్లో వాళ్ళు ఈరోజు ఈ మాటల యుద్ధాలు కావచ్చు, మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారు పరుషంగా మాట్లాడినారని. ఏదైనా సార్ ఈ రాష్ట్రంలో ఒక కొలబద్ద తయారైంది. ఎవరు ఎంత పని చేసినా, ఒక కార్యకర్త అయినా సరే ఒక నాయకుడైనా సరే ఏ పని చేసినా చెడ్డ పని చేసినా పొరపాటుతో అది గతాంతో పోల్చుకునే పరిస్థితి అయిపోయింది సార్. దాంతో పోల్చుకుంటే ఇది ఎంతలే, దాంతో పోల్చుకుంటే ఇది ఎంతలే అనే పరిస్థితికి ఈ రాష్ట్రంలో పరిస్థితులు వచ్చాయంటే వాళ్ళు ఒక బెంచ్ మార్క్ తయారు చేశారు సార్. కాదండి నరసింహప్రసాద్ గారు సరే ఎవరో తయారు చేశారు, మనం దాన్ని కంటిన్యూ చేయకూడదు కదా. సైకోలు కాదండి, పార్టీలే సైకోలు ఇది సైకోలు అంటే వాళ్ళు ముఖ్యమంత్రిని కూడా చూడరు, ఇన్ని మళ్ళీ వాళ్ళు కామెంట్ చేస్తారు. లేదా మేము నమ్మింది దానికి వాళ్ళు అలాగే ప్రవర్తిస్తున్నారు. ఈ రోజు కాదు, ఎలక్షన్ ముందు కూడా మేము అదే అనుకున్నాం, ఆయన ఒక్కడే అనుకున్నాం. బట్ ఈ రోజు చూస్తే ప్రతి ఒక్కరు అలాగే తయారవుతున్నారు. ఆ పదాలని మీరు స్టిక్ అనే ఉన్నారు, ఇది నిజం అంటారా మీరు కూడా? స్టిక్ అంటే మన ప్రవర్తనలో మార్పు వస్తే మేము మార్చుకుంటాం సార్, కానీ రాలేదే. ఏంటి సార్ మావిగన్ మీకు 5 ఏళ్ళు ఇచ్చినప్పుడు ఏమైంది సార్ ఈ మావిగన్? అప్పుడు 3 ముక్కలు ఆట అనకుండా అప్పుడే చెప్పి నువ్వు ఇంప్లిమెంట్ చేస్తుండొచ్చుగా. ఈరోజు మేము అమరావతికి చట్టబద్ధత కల్పించుకునే మేము ఒక పక్క తాపత్రయపడుతుంటే ఆయన మాటలు అవసరమా సార్ ఈ సందర్భంలో? అంతగా అవసరమైతే నువ్వు ఏదైనా చేయదలుచుకుంటే నువ్వు ప్రజలను మెప్పించి అధికారంలోకి వచ్చిన రోజు మాట్లాడాలి సార్. నువ్వు ఈ రోజు మేమేదో పెళ్లి చేసుకుంటా అంటే అడకొచ్చి చావు ఏడుపులు ఏడిపిస్తున్నట్టు ఉంది కదా. ఇది ఏమంటారు సార్ ఇలాంటి వాళ్ళని? శుభమాని పెళ్లి జరుగుతున్న మండపంలోకి వచ్చి చావు ఏడుపులు ఏడిస్తే ఎట్టుంటుంది సార్? చావు డబ్బు కొడితే ఎట్టుంటుంది సార్? అట్టుంది సార్ ఈ రోజు వాళ్ళ పరిస్థితి. అలాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఏమంటాం సార్? మీరు సైకో అంటే ఏదో బూత్ అనుకోవద్దండి, అది ఒక మానసిక రుగ్మత అంతే, దాన్ని మీరు బూత్గా భావించొద్దండి. సీఎం స్థాయి వ్యక్తి కదండి, ఉండొచ్చు సార్, స్థాయి మర్చిన స్థాయికి తగినట్లు ప్రవర్తించాలి కదా సార్. ఎవరు కాదన్నారు సార్? ఇప్పుడు ఆయన 5 ఏళ్లలో చేసుకోండొచ్చు కదా, ఎందుకు కాలయాపన చేశాడు? కనీసం నువ్వు అంటే 3 రాజధానులైనా నువ్వు ఇంప్లిమెంట్ చేయగలిగావా చెప్పండి? చేయలేక చేజార్చుకున్న తర్వాత ఈ రోజు ఆడిపోయింది. తాడేపల్లిలో మీరు రెగ్యులర్ గా తిరిగి రోడ్ల మీద ఫ్లెక్సీలు వెలిసినాయి. ఫ్లెక్సీలు ఎంత ఉంది సార్? కావాలి జగన్, కావాలి మావిగాన్ సార్. ఫ్లెక్సీలకి ఏమన్నా ప్రతి ప్రాధాన్యత ఉందా? ఫ్లెక్సీల మీద ఎంత పెద్ద గొడవ అయింది సార్. ఒక ఫ్లెక్సీ నాకు తెలిసి ఒక 2-3 వేలు పెడితే ఒక ఫ్లెక్సీ వస్తుంది. దానికి ఏముంది సార్? ఫ్లెక్సీ పెట్టినంత మాత్రాన కోరికలు నెరవేరిపోతాయా? నెరవేరడం కాదు, ఒక కన్ఫ్యూజన్ ఉండదా జనాల్లోని? అది చూసాక ఏం జరుగుతుందని అమరావతి ప్రాంతంలో గెలిస్తే అది. నేను ఒకటి చెప్తాను, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గతంలో కూడా ఋషులు యజ్ఞాలు చేస్తూ ఉంటే రాక్షసులు దాంట్లో రక్త మాంసాలు పోసి వికటాసహాతం పొందేవాళ్ళంట. మన చరిత్రలు చెప్తున్నాయి, మన పురాణాలు చెప్తున్నాయి. అదే విధంగా ఈ రోజు ఒక గొప్ప కార్యక్రమం చేస్తూ ఉంటే వీళ్ళు ఇలాంటి చేయడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు, చేయనివ్వండి, ఏమైపోతుంది? అందుకే మేము కూడా మా కార్యకర్తలు చెప్తున్నాం, ఎక్కడ ఉద్రేక్తులకు పోవద్దండి. పదే రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతాయి. మనము రెచ్చగొట్టినప్పుడు మనం ఏదన్నా వారు చేయి దాటినప్పుడు మనం చూసాం. మొన్న రాంబాబు గారు కూడా పరిస్థితి, ఆయన చేసిన ప్రవర్తనకి కొంతమంది
వాళ్ళ విచక్షణ కోల్పోయారు. ఓకే. అలాంటి పరిస్థితులు తెచ్చి వాటి నుంచి రాజకీయ లబ్ధి పొంది ఓకే. చేయాలి. మేము అనుకునింది సార్, 11 సీట్లు పరిమితమైనప్పుడు వీళ్ళకి ఎలాంటి ఆస్కారము లేదు ప్రజల్లో తిరగడానికి. వీళ్ళు, నేను ఆ రోజే చెప్పాను, నా పాత డిబేట్ తిరగలేదంటున్నారా? ఆయన పాదయాత్ర స్కెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు. నేను చెప్తున్నాను, తిరగచ్చు, తప్పులేదు. నేనేమంటానంటే ఆ రోజు పరిస్థితులు వీళ్ళకి చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. ఈ రోజు సృష్టించుకుంటున్నారు వీళ్ళు, కొత్తగా వీళ్ళ ఆపర్చునిటీస్ ని కల్పించుకుంటున్నారు. చర్చిద్దాం నరసింహప్రసాద్ అంజయ్యరెడ్డి గారు. సార్ అంజయ్యరెడ్డి గారు మాట్లాడండి. ఏంటి మావిగాని మంటలో వెలిసిన ఫ్లెక్సీలు? వర్మ గారు నాతోనేనా? మీరేనండి, అంజయ్యరెడ్డి గారే కదా. ఓకే 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 ఓకే. వర్మ గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజు రోజుకి దిగజారుడు విమర్శలు చాలా ఎక్కువైపోయాయి. ఇది మాలాంటి వాళ్ళకి కొంత బాధేస్తుంది. ఒకప్పుడు రాజకీయాల్లో ఏకవచనంతో పిలిస్తేనే దాన్ని పెద్ద తప్పుగా భావించేది. మనం ఏమి గౌరవం లేదా, అట్లా మాట్లాడతారు ఏమిటని ఏకవచనంతో సంబోధించినప్పుడే. అసెంబ్లీలో కొన్ని సందర్భాల్లో మంత్రులతో సహా వారు ఆ మాట జారుతుంటారు, మాట్లాడతారు. నేను గమనించాను, 19 నుంచి 24 వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన స్థాయికి దిగజారి చేసిన వ్యాఖ్యలు అనేక ఉన్నాయి. ఉదాహరణకి ఈరోజు అచ్చెన్నాయుడు గారు వ్యాఖ్యలు చేశారంటున్నారు కదా, రాజశేఖర రెడ్డి గారి మరణం విషయంలో కూడా అనుమానాలు ఉన్నాయి. నేను ఏకీభవించడాను దాంతో. నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారి మరణము ప్రమాదవశాత్తు జరిగింది, దాని వెనక ఎవరూ లేరు. రాజశేఖర రెడ్డి గారి కుమారుడే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏం చెప్పారు, దాని వెనక ఎవరు మన అంబానీలు ఉన్నారని కూడా ఆరోపణ చేశారు. ఆ సందర్భంలో వాళ్ళకి సంబంధించిన సంస్థల మీద దాడులు చేశారు. రిలయన్స్ సంస్థల పైన మనం చూసాము. కానీ చాలా స్పష్టంగా తేలిపోయింది అది ప్రమాదవశాత్తు జరిగింది. వాతావరణం సరే, దాని మీద అనేక చర్చలు చేశాం. కానీ దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనే అనుమానం కలుగుతుంది అనడము నేను అచ్చెన్నాయుడు గారి స్థాయికి తగిందని అనుకోవడం లేదు. ఏమాత్రం అది కరెక్ట్ కాదు. ఎట్ ద సేమ్ టైం అచ్చెన్నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏం మాట్లాడారు, ఏం అచ్చన్నా ఏం నీకు శరీరం పెరిగింది కానీ బుర్ర పెరగలేదా అన్నారు. అరే, శరీరం అనేది భగవంతుడు ఇస్తాడు, వారి జెనెటికల్ గా వస్తుంది. దాన్ని పట్టుకొని వాట్ వి కాల్ బాడీ షేమింగ్ చేయడము, నీకు బుర్ర పెరగలేదా అనడము అలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల మీద, శ్రీమతి మీద, ఏ విధమైన రాజకీయాలు ఆనాటి ఏ సంబంధం లేని వాళ్ళ మీద ఏం మాట్లాడారో మనం చూసాము. ఈ రోజు రోజుకి ఏం జరుగుతుందో మనం చూస్తున్నాము. ఫ్లెక్సీలు, రఫా ఫ్లెక్సీలు, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షం, గుర్తింపు లేని ప్రతిపక్షం అయినప్పటికీ కూడా ప్రధాన ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారే కదా. వారి పార్టీ మాట్లాడుతున్న వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు, ఇది ప్రజాస్వామ్యంలో ఏమాత్రం ఆమోదయోగ్యము కాదు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టవలసిన అవసరం ఉంది. ఒకటి. రెండవది, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీకి చాలా బాధ్యత ఉంటుంది. నేనేమనుకుంటున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష పార్టీ ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించాలా, ఒక మంచి ప్రతిపక్షంగా తయారు కావాలా. కానీ రోజు రోజుకి ఆ ప్రతిపక్ష పార్టీ స్థాయి ఏమి దిగజారిపోతుంది. ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కావడం. ప్రత్యేకంగా పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారే, 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించారే, వారికి రాజకీయాల్లో ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడకూడదు తెలియదా? ఈరోజు మావికని అంటున్నారో ప్రజలు నవ్వుకుంటున్నారు. సాధారణ ప్రజలే కాదు, ఆ పార్టీ వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు. ఈరోజు బయటకు వచ్చి మాట్లాడకపోవచ్చు ఆ పార్టీ వాళ్ళు. బట్ లాంగ్ స్టాక్ అయిపోయారు. ఆయన సొంత పార్టీలోనే ఆయన ఒక నవ్వులు పాలైపోతున్నాడు. ఏమిటో మావికని నాకు అర్థం కావడం లేదు. ఈ మావికని ఏంటి? ఆయన 3 రాజధానులు ఏమయ్యాయి? ఇప్పుడు మావికనికి కట్టుబడి ఉన్నారా, 3 రాజధానులు కట్టుబడి ఉన్నారా? ఇప్పుడు మావికన్ అంటే ఏమిటి? ఈ మావికన్లో చెప్పిన ఆయన ప్రాంతాలు కూడా ఇప్పటికే సిఆర్డిఏ పరిధిలో ఉన్నాయి, క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీలో ఉన్నాయి.
అది కూడా ఆయనకు తెలియదు. ఆయన ఏదో మచిలీపట్నం నుంచి మా తీసుకున్నారు, విజయవాడ నుంచి వి తీసుకున్నారు, అదేవిధంగా గుంటూరు నుంచి గన్ తీసుకున్నారు, బావి గన్ ఇక్కడ ఈ పేరు పెట్టి చేయొచ్చు కదంటారు. ఓకే. ప్రాంతాలన్నీ కూడా బొత్స గారు ఎమోషనల్ అవడం కదా. ఆంజనేయుడు గారు బొత్స గారు ఎమోషనల్ అవడం నేను బొత్స గారు ఎమోషనల్ అవ్వడము ఆయన కావచ్చు, ఎందుకంటే ఆయనకు అంత అనుభవం ఉన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో. బొత్స గారు ఒకప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా మనం అనుకున్నారు. ఆ తర్వాత బొత్స ముఖ్యమంత్రి అవుతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా చేశారు, కాంగ్రెస్ పార్టీకి లోక్సభ సభ్యులుగా చేశారు, అనేక సంవత్సరాల మంత్రిగా చేశారు. వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవడం ఎమోషనల్ కావడంలో తప్పు లేదు. వాళ్ళ యొక్క పర్సనల్ అటాచ్మెంట్, పొలిటికల్ అటాచ్మెంట్ రాజశేఖర రెడ్డి గారితో బొత్సకుంది. కానీ అదే బొత్స సత్యనారాయణ గారు ఏం మాట్లాడుతున్నారు? నేను కరకట్ట మీద పోతూ ఉంటే నాకు శ్మశానం కనిపిస్తుంది, శ్మశానం భావన వస్తుంది. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ వర్మ గారు? ఒక సీనియర్ నాయకుడు, ఒక సీనియర్ పార్టీ నాయకుడు, ఆయన అనేక సంవత్సరాల పరిపాలన అనుభవం ఉంది, ఒక సీనియర్ రాజకీయ పార్టీ నాయకుడు కొనసాగారు. ఆయన కరకట్ట మీద పోతే నాకు శ్మశానం కనిపిస్తుందంటే ఇది శ్మశానం కనిపిస్తుందని మీరు చెప్పండి. ఈరోజు అమరావతిలో ఎంత అభివృద్ధి జరుగుతుంది, అమరావతిలో ఎన్ని బిల్డింగ్లు వస్తున్నాయి, అమరావతిలో ఎన్ని రోడ్ల నిర్మాణం జరుగుతుంది, అమరావతి అద్భుతమైన రాజధానిగా పనిచేస్తుంది. కానీ బొత్స సత్యనారాయణ గారి స్థాయికి తగ్గ వ్యాఖ్యలేనాయి. చర్చిద్దాం. జూకుడు గారు కూడా మాట్లాడాలి, అలాగే వెంకటేశ్వరరావు గారు కూడా మాట్లాడారు. వెంకటేశ్వరరావు గారు రెస్పాండ్ అవ్వండి. ఇంకేం చెప్పాలండి, ఉదయం నుంచి చెప్తానే ఉన్నాం, అరగంట నుంచి ప్యానలిస్టులు మాట్లాడుతూ ఉన్నారు. మీ వెర్షన్ ఏంటి, జనసేన స్టాండ్ ఏంటి? కాదు చెప్పండి, ఏముందని చర్చ ఇది? అవునా, మీకు అసలు చర్చ కనిపించలేదా? పెద్ద ఆంజనేయ రెడ్డి గారికి, దీపడానికి, వరప్రసాద్ గారికి, సత్యవతి కూడా నమస్కారం. ఏంటి చర్చ సార్ ఇది? ఫ్లెక్సీలు చూసారా? తాడేపల్లి ఫ్లెక్సీలు చూసారా? అరే వాళ్ళ ఆఫీస్ ముందు వాళ్ళు కట్టుకుంటే వాళ్ళ డబ్బులు, వాళ్ళ నాయకుడి ఇంటి ముందు వాళ్ళు ఇంకా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పాపం ఆ ఇంటికి గేట్లు ఎంత ఉంటాయి చూసారు కదా, ఆ ఇంటికి ఎదురుగా కట్టారు. మా అన్న బయటకు వచ్చి ఒకసారి చూస్తాడని ఆయన అభిమానులు, ఆయన బయటకు వచ్చినా కానీ కనిపించవు. ఆ సాయంత్రం రోడ్డు మీదకి వస్తే తప్పితే ఇంట్లో నుంచి చూస్తే కనిపించవు అవి. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో నుంచి చూస్తే వీళ్ళు కట్టిన పెట్టి ఏది కూడా కనిపిస్తుంది అక్కడ. ఆ ఫ్లెక్సీలు చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలి సాయంత్రం కంప్లీట్ గా. అదే ఆయన ఇంటి పరిస్థితి. అలాంటి చేట కట్టుకున్నట్టు వాటి గురించి ఎందుకంటే మాకు మీరు ఇందాక చెప్పారు, ఇంతకుముందు రప్ప కట్టారు, ఇంకోటి గొర్రె పొట్టేలు నరికినట్టు నరుగుతామని కట్టారు. ఏంటి వాళ్ళ గురించి? రాజధాని అంశం కదండి, రాజధాని సంబంధించిన అంశం కదా. మేము వస్తే ఇదే ఉంటుంది, అది ఉండదు అని డైరెక్ట్ చెప్తున్నారు. ఏంటంటే ఆయన వచ్చేది లేదు, అది ఉంచేది లేదు. ఎందుకు ఆయన గురించి మాట్లాడుకోవటం? ఎందుకంటే నిజంగా నాకు బాధేస్తుంది. రాజకీయాలంటే మేము మాలాంటి మందరం కూడా ఏంటంటే కొద్ది గొప్ప సేవ చేద్దాం వచ్చాం. అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రతినిధి అయినటువంటి జూపుడన్న కూడా ఆ కాన్సెప్ట్ వచ్చినట్టే కానీ ఆయనకి లాగా కోట్లు సంపాదించుకుని వచ్చినట్టు కాదు. కానీ ఇరుక్కుపోయాడు పాపం, ఇరుక్కుపోయాడు. ఆయన ఇప్పుడు ఏం చేయలేదు పరిస్థితి ఆయనది కూడా. మీరు ఇందాక ఆయన మీరు ఇందాక చెప్పారు, ఇది బొత్స సత్యనారాయణ ఏడ్చారు. ఎందుకు ఏడ్చారు ఆయన? దేనికి ఏడ్చాడు ఆయన? ఏడు నా పరిస్థితి ఎట్లా అయిపోయింది, దినమ్మ జీవితం నా పిల్లల్ని ఏదో వారసత్వంగా రాజకీయాలు తీసుకొద్దాం అనుకున్నాను, ఈ పార్టీ చూస్తేనేమో రేపు 29 నాటికి అసలు ఉంటదో పోతాను అనే బాధతో ఏడ్చాడు తప్పితే ఆయనకి రాజశేఖర రెడ్డి గారి మరణం మీద భావోద్వేగం కాదు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద భావోద్వేగం కాదు. ఆయన ఎవరు అన్నారని భావోద్వేగం ఏమన్నారు? ఇందాక ఆంజనేయుడు గారు చెప్పినట్టుగా వీళ్ళు మాట్లాడిన మాటల కంటే ఇవాళ ఏముంది? ఇవాళ ఏం మాట్లాడతారు? వాళ్ళు మాట్లాడుతూ పోల్చుకుంటే అది చెప్తారు సినిమాలో, అరే నా ఏదో తనంతో పోల్చుకుంటే మీదే ఉందని అక్కడ డైలాగ్ అన్నట్టు గుర్తు. అట్లాగే వాళ్ళు మాటలతో పోల్చుకుంటే ఇవాళ మా నాయకులు మాట్లాడుతుంది ఏముందండి? ఎందుకు వాళ్ళు బాధపడతారు, ఎందుకు ఏడుస్తారు? అరే రాజకీయం అన్న తర్వాత, రాజకీయ నాయకుడు అన్న తర్వాత, ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత ఒక సిద్ధాంతం ఉండాలి, ఒక నిబద్ధత ఉండాలి, ఒక మాట అనేది కట్టుబడి ఉండాలి. వీళ్ళు స్లోగన్లు పెట్టుకోవడం కాదు. అన్న మాట ఇస్తేది మాట మీద మాట తప్పడం, మడం చెప్పడం ఈ కాదు కదా. ఇక్కడ ఇందరూ చూపించిన ఫ్లెక్స్ మీద కూడా చెప్పారు, ఏదో ఒకటే ఎజెండా, ఒకటే మాట ఏదో చెప్పారు. ఏంటి ఒకటే ఎజెండా, ఒకటే పార్టీ, ఒకటే ఎజెండా ఏంటి మీకు? 2014లోనేమో ఓకే ఎందుకు చెప్పారు? మరి ఇదే రాజధానిలో 30,000 సరిపోవు, 50,000 చేయమని చెప్పేసి ఆ రోజున ఓకే. 2019 వచ్చేదానికేమో మళ్ళీ తూచి
3 రాజధానులు అయిపోయింది. మళ్ళా 2024లో వాడిపోయిన తర్వాత లేలే మా మీద అసత్య ప్రసారం చేశారు, మేము రాజధానికి వ్యతిరేకం కాదు, మాకు మీరు చేశారు, మేము దానికి ఓకే అయిపోయింది. మళ్ళా చట్టబద్ధత వచ్చేసరికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచేసరికి 26 వచ్చేసరికి ఏంటి పరిస్థితి? మళ్ళా ఏదో మావేనంట, ఏదో ఏ ప్లాను బి ప్లాను ఇంకో సి ప్లాన్, మరి ఎక్కడ దాచాడు ఆ సి ప్లాన్ ఎప్పుడు తెస్తాడు? అరే ఏ ప్లాను చెప్పేవారు 2014లోను కథ మాట్లాడుతున్నాండి. మీరు ఇందాక మీరు అన్నారు ఎక్స్సీఎం అంటే ఇప్పుడు ఎక్స్సీఎం, అంతకుముందు ఎక్స్సీఎం కాదు, అంతకుముందు పార్లమెంటేరియన్. అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఇదిగోండి చంద్రబాబు నాయుడు గారు లేదా ముఖ్యమంత్రి గారు ఆ దగ్గర ఉన్నటువంటి ప్రతిపక్షం గారు, ప్రతిపక్ష పాత్ర ఉందానికి ఎక్కువ సీట్లు ఉన్నాయి. మా ప్రతిపక్ష లీడర్ గా నేను చెప్తున్నాను ఈ రాష్ట్రం పట్ల ప్రేమతో, ఇదిగో నా దగ్గర ఈ ప్లాన్లు ఉన్నాయి, మీరు ఇక్కడ కట్టే కంటే వైజాగ్ లో రాజధాని కట్టండి, లేదు ఇక్కడ పెట్టండి అని ఏ ప్లాన్ ఏమన్నా చెప్పాడా? అప్పుడేంటి ఎక్కడ మరతేసి పెట్టారు దీన్ని, ఈ ప్లాన్ ని? అప్పుడు వెంకటేశ్వర గారు అయిపోయింది. ఇలాంటి సార్ అయిపోయింది. 2019లోకి వచ్చాడు, గెలిచాడు. బి ప్లాన్ ఏం చేశాడు? పోయినప్పుడు మరి అప్పుడైనా సరే ఏ ప్లాన్ అవ్వలేదు, ఇక్కడ మొదలు పెట్టారు కాబట్టి బి ప్లాన్ ఉంది, ఇదిగో ఇదే ఇప్పుడు మీరు చెప్పినటువంటి మచిలీపట్నమో గుంటూరో విజయవాడో ఈ ప్రాంతంలో పెడతానని ఏమైపోయింది? మరి అప్పుడు ఎక్కడ మరతేసి పెట్టాడు దాన్ని? కట్టకట్టు చుట్టూ ఎవరు గెలిచాడు పక్కన వాళ్ళకి, అప్పుడే పోయింది. ఇప్పుడు వచ్చిందా? అంటే ఏమి మాట మీద నిలబడతారు ఈయన? ఈయన ఎట్లా మీరు ఉందాక కూడా చేస్తారు ఎక్స్-సీఎం గారే, అసలు ఎక్స్-సీఎం కాకపోయినా కానీ ఒక మనిషిగా గౌరవించాల్సిందే. గౌరవాలు ఇక్కడ ఇచ్చిపుచ్చుకుంటా ఉంటాయి. నువ్వు ఇవ్వనప్పుడు నేను ఇస్తా చెప్తారా? నువ్వు ఇస్తే నేను ఇస్తా, నువ్వు ఇవ్వనప్పుడు నేను ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇలా ఆ పరిస్థితి వచ్చాం. ఒకప్పుడు గాంధీ గారు ఎప్పటికీ ఆగదు కదండి. నువ్వు చేసావని నేను చేస్తాను, నేను చేశాను నువ్వు చేస్తావు అంటే అది ఎప్పటికీ ఆగదు కదా. చెప్తున్నానండి సార్. అందుకే ఇవాళ మేము ఒకటి స్పష్టంగా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అనేది కొత్త సత్రాన్ని ఎందుకు ఇచ్చారంటే ఇక లేదు, అయిపోయింది దానికి. అది క్లోజ్ పార్టీ. అది ఆయన ఇంటి చుట్టూ ఎట్లా బారికేడ్లు కట్టుకున్నాడో అది నేను ఇంత చెప్పాను, బయటకు వస్తే కనపడుతుంది. అట్లాగే క్లోజ్ అయిపోయింది కాబట్టి ఆయన పార్టీ ఏడ్చాడు. ఆ ఏడుపు అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ పార్టీకి మనబడలేదు లేదు కాబట్టి ఏంటంటే ఆయన ఏదో వేరే రకం లేదు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజకీయ నాయకులు వాళ్ళు ఎట్లా ఉండాలి, దేని కోసం ఉండాలి, ఎవరి కోసం ఉండాలి అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. తప్పితే ఏదో నీకు నచ్చి నాకు నచ్చి నీకు నచ్చి నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు. మళ్ళీ కూడా చెప్తున్నానండి, ఇవాళ వీళ్ళు కడుతున్నటువంటి ఫ్లెక్సీలన్నీ ఎగనెస్ట్ గవర్నమెంట్ పాలసీ చేస్తారు వీళ్ళంతా కూడా. అంటే మనకున్న చట్టంలోనే ఉంది, ఎగనెస్ట్ గవర్నమెంట్ చేస్తే ఏ రకంగా చర్యలు తీసుకోవచ్చో చట్టం చెప్తుంది. ఆ చట్ట ప్రకారం ఇవాళ చర్యలు తీసుకుంటామని చెప్తే వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మేము ఏదో రోడ్డు మీద సిందిలేస్తాము, మేము ఫ్లెక్సీలు కట్టుకుంటాము, మా డబ్బులేను. ఇందాక మా ప్రసాద్ గారు అన్నారు ఏమిటి 2000-3000 మేటర్ కదా. ఇక్కడ మీరు గవర్నమెంట్ పాలసీని వ్యతిరేకిస్తూ మీరు రోడ్ల మీద చేస్తే ఇట్స్ అన్ అఫెన్స్ ని ఏ రకంగా అయితే కట్టడి చేయాలో ఆ రకంగా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఏదో చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇస్తున్నాడు, దీని మీద కేసులు అరెస్టులు ఉంటాయి అంతేనా? గవర్నమెంట్ వార్నింగ్ ఇస్తుంది, మనుషులు గారు ఇక్కడ గవర్నమెంట్ వార్నింగ్ ఇస్తుంది. మీరు తప్పు చేస్తే చట్ట ప్రకారం శిక్షార్హులు, దానికి అనుగుణంగానే కేసులు కడతాం. అవసరమైతే ఏం చేస్తాం కానీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మేము రోడ్ల మీద ఉప్పు తీసుకుని తిరుగుతామంటే చూస్తూ ఊరుకుంటా ఇట్లేం. అలా చెప్తున్నాను, ఇప్పటికైనా సరే మీరు రాజకీయ పార్టీ అనుకుంటే రాజకీయ పార్టీ లాగా ఒకసారి ఆలోచన చేసుకుని చూపుడు గారికి చెప్తున్నాను. మీరు పెద్దలు ఆయనకి ఒక ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి చెప్తా. ఒకసారి మీ వాళ్ళందరూ చెప్పండి, రాజకీయాల్లో ప్రజాస్వామ్యంగా పోదాం, అంతేగాని వేరే సంస్కృతి తీసుకొద్దాం వచ్చి ఆ సంస్కృతిని ప్రజల మీద రుద్దుదామంటే భూప్రయాణం చెప్తే ఏమీ కాదు. వాళ్ళకందరికీ చెప్పేసి చూపుడు గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పమని నేనైతే ఒక పౌరుడిగా చెప్పదలుచున్నాను. వాళ్ళు పిచ్చి శాసనం చేస్తే అలా చెప్తాను, చట్టం పని చేసుకుంటూ పోతే మేము కూడా ఏం చేయాలో అది చేస్తామని చెప్తే ఏదో ఊరికి. జూపూడి గారు మీ ముగ్గురు వెర్షన్ ఆయన సమాధానం చెప్పాలి కదా. ఒక నిమిషం జూపూడి గారు మాట్లాడిన తర్వాత మీకు ఇస్తాను వెంకటేశ్వర గారు. జూపూడి గారు ప్లీజ్. ముగ్గురు వెర్షన్ అదండి. చంద్రబాబు నాయుడు గారు బయట వినిపించాను, బొత్స గారు బయట వినిపించాను, అచ్చినాయుడు ఫుల్ కంటెంట్ ఇచ్చాను మీకు. ఎస్ సార్. టీవీ ఛానల్లో ఉన్నటువంటి సోదరుడు నరసింహప్రసాద్ గారు, మా పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు, మా రాడికల్ గాదే వెంకటేశ్వరన్ గారు, మీకు ప్రేక్షకులకి ఈరోజు 23 సంవత్సరాల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కంబైన్డ్ రాష్ట్రంలో చేసినటువంటి పాదయాత్ర గుర్తులు ఈరోజు ఈ రాష్ట్రంలో అందరూ మాట్లాడుకుంటున్న అంశం. బొత్స సత్యనారాయణ గారు కన్నీళ్లు ఏం తెలియజేస్తున్నాయంటే 23 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ఆ రోజు ఆయన
ఆయనకి తోడుగా నిలబడినటువంటి ఒక వ్యక్తి. ఆ పాదయాత్ర మీద ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అచ్చెన్నాయుడు చేసినటువంటి ప్రేలాపనలు ఏవైతే ఉన్నాయో, బొత్స సత్యనారాయణ గారిని దానిలో పార్టీ చేసి మాట్లాడిన విధానానికి ఏంటి దిగజారుడుతనం, ఎక్కడుంది వీళ్ళకి బుర్ర కాళ్ళల్లోకి వెళ్ళిపోయిందా అరికాళ్ళలోకి వెళ్ళిపోయిందని ఆయన బాధపడుతూ కన్నీటి పర్వంతం అయ్యాడు. 2, తను వ్యక్తే సైకో అనుకుంటే వ్యక్తే కాదు పార్టీ మొత్తం సైకో అయిపోయిందని ఈనాటి ముఖ్యమంత్రి గారు ఒక అంశాన్ని ఈరోజు తీసుకొచ్చాడు. ఈ 2 మీరు ప్రత్యక్షంగా చూపించారు. అచ్చెన్నాయుడు గారు అయితే హద్దు లేకుండా మాట్లాడటం, ఆయన స్వతహాగా తన స్టైల్ ఏంటంటే దుమ్మెత్తిపోయటం, లేకపోతే ఒంటికాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేవటం. ఈ పెద్ద మాకైతే కొత్త ఏం కాదు. ప్రధానంగా మాట్లాడాల్సిన అంశం ఏంటంటే, మన గాదన్న మాట్లాడటానికి ఏముంది, అసలు డిబేట్ పెట్టడానికి ఏముందని చెప్పి ఆయన ఒక రాడికల్ ఉపన్యాసం ఓడిగొట్టేశాడు. మాట్లాడటానికి ఏం లేదని చెప్పి మాట్లాడినటువంటి అంశం. సో ఇక్కడ నేను ప్రత్యక్షంగా మీకు ఒక అంశాన్ని మీ ద్వారా, అంటే ప్రేక్షకుల ద్వారా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను తెలియజేస్తా ఉన్నా. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారండి సోదరుడు నరసింహప్రసాద్ గారు అన్నారు. అంటే ఆ రోజు ఈ మోడల్ తీసుకొస్తే బాగుండేది కదా. సో ఈ మోడల్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది మీరు అసలు ఏమాత్రం చట్టబద్ధత లేనటువంటి ఒక సబ్జెక్ట్ని పార్లమెంట్ దాకా తీసుకెళ్ళి, ఇక్కడ కూటమి మొత్తం అక్కడికి వెళ్ళి అక్కడ అన్ని రాజకీయ పార్టీల కాళ్ళు పట్టుకొని వాళ్ళకి మ్యాటర్ రాసిచ్చి, బాబు 14-19 మధ్య మేము వేయలేము, 2 సార్లు ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసిపోయాడు, కానీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇది ఎక్కడా లేదు. ఈరోజు అమిత్ షా గారు ఈ విధంగా మీరు ఎట్ అమరావతి అని పెడితేనే మాకు గత్యంతరం అని చెప్పాడని మీరు బతిలాడుకున్న విధానం ఉందే, పార్లమెంట్లో పాపం తెలుగు రాని వాళ్ళు అందరితోటి మాట్లాడించుకున్న విధానం ఉందే, దాన్ని మీరేదో సాధించామని అనుకుంటున్నారు కానీ మేము వ్యతిరేకం కాదు. బట్ అట్ ద సేమ్ టైం 2 లక్షల కోట్ల డబ్బుల్ని తీసుకెళ్ళి మీరు పెట్టిన పొలాల్లో రాజధాని కాదు, ప్రజల మధ్య జనంలో ఒక రాజధాని మీరు ఏర్పాటు చేసుకుంటే మంచిదని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ బిని ఇచ్చాడు. దీనికి మీరు ఎలా కంగారు పడిపోతున్నారంటే, అసలు అమరావతి అంటూ మేము ఇంకా కట్టలేము, నారాయణ గారు అక్కడి నుంచి ఎప్పుడైనా పారిపోతాడేమో, చంద్రబాబు నాయుడు గారికి ఎవరు అప్పులు ఇవ్వలేమో, మేము ముగ్గురం కలిసి కట్టగట్టుకొని ఎక్కడైనా బంగాళాఖాతంలో దోకాలు చూస్తుందేమో, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముందుగా చెప్పినట్టుగా పీపీపీ మోడల్ అంటే ఎవరు రాలేదు, దట్ ఈజ్ యువర్ ఫాల్ట్. యూ పీపుల్ అనేబుల్ టు మోటివేట్ ద పీపుల్. మీరు తీసుకున్న ఒక పబ్లిక్ పాలసీకి ఒక్కరు కూడా మీ వైపు నిలబడలేదు అనేది మెడికల్ కాలేజీ పీపీపీ మోడల్లో అర్థమైపోయింది. ఇక్కడ వీఆర్ నాట్ అగెనిస్ట్ ఫర్ ది అమరావతి కాదనా, గుర్తుపెట్టుకోండి. మీరు ఫెడరల్ సిస్టంలో మీరు ఒక రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేసుకునే అవకాశం రాష్ట్రాలకే ఉంటే దాన్ని తీసుకెళ్లి గొర్రెని కానీ బలిచ్చినట్టు కేంద్రం దగ్గర పెట్టారు మీరు. ఇది ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగలేదు, భారత రాజ్యాంగంలో ఎక్కడ లేదు. వినన్నా తర్వాత వద్దు, మీరు ఎక్కడ లేదు. నువ్వు కూడా రాజ్యాంగం చదివినడువే, నాకు తెలుసు. యూ హ్యావ్ రెడ్ సో మెనీ బుక్స్, నాకు తెలుసు. నీ మెంటల్ కెపాసిటీ తెలుసు, నీ ఐడియాలజీ తెలుసు. అట్టనే మన ఆంజనేయ రెడ్డి గారు కూడా చాలా నిబద్ధత ఉండే మనుషులు. మీరు ఫెడరల్ సిస్టాన్ని మర్చిపోయి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది మీరు పార్లమెంట్లో పెట్టి సంకలు ఉద్దుకుంటున్నారేమో. మేము అగనెస్ట్ కాదు. ప్లాన్ బి మోడల్ ఏంటంటే, ఇక్కడ మీరు ఉన్నదని దాన్ని చాలా 20,000 కోట్లతో చేసుకునే ఒక అంశాన్ని ఇట్ ఈస్ అప్ టు యూ, యు ఆర్ గోయింగ్ టు ప్రాక్టీస్ ఇట్ ఆర్ నాట్, ఇట్ ఈస్ అప్ టు యూ. బట్ డోంట్ టెల్ దాట్ జగన్మోహన్ రెడ్డి సైకో, పార్టీ అంతా సైకో, ఈ కొత్త మోడల్ ఇచ్చారంటే కాంట్ యాక్సెప్ట్. ఒక మంచిది చెప్తే మీరు కనీసం బుర్రకు తీసుకోలేరా? ఏమైంది, మీ బుర్రలో ఏం మట్టి పోసుకున్నారా, లేకపోతే ఏమైనా పెంట పెట్టుకున్నారా? ఎందుకు ఆలోచించలేరు మీరు? ఏమయ్యా ఈరోజు టీ బంకుల దగ్గర మాట్లాడుతూ ఉన్నారే, అరే 20,000 కోట్లతో అయిపోయేదాన్ని 2 లక్షల కోట్లు తగలబెడుతున్నారంట, పొలాల్లో రాజధాని ప్రజల్లో రాజధాని కాదట అని జనం మాట్లాడుకుంటా ఉంటే, అసలు మేము రాజధాని కట్టలేమో, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీ వల్ల మొత్తం పోతుంది పొద్దా? మీరందరూ చేతైనాడు కదా. 2019 ఎన్నికల్లో మీరే కదా కేంద్రం మొత్తం అడ్డం తిరిగి ఆడేమీ లేదు అసలు మొత్తం. నేను ఎందుకు చెప్పాలి మళ్ళా, మీకు అప్పుడు ఎవరు కనపడలేదు కదా, ఏ నాయకుడు మీకు ఆనలేదు కదా. మీరు 24 తర్వాత మీరు ఒకటైపోయారు. సంతోషించండి, చప్పట్లు కొట్టండి, మీరందరూ పండుగ చేసుకోండి. బట్ ది మిస్టేక్ వాట్ యు డిడ్
ఆంజనేయ రెడ్డి గారు మీకు కూడా చెప్తున్నాను, మిస్టేక్ వాట్ యు డిడ్. ఇక్కడ సంబంధం ఉన్నటువంటి సబ్జెక్ట్ని తీసుకెళ్లి మీరు పార్లమెంట్లో పెట్టారు. పార్లమెంట్లో పెట్టిన ధైర్యం మీకుంటే, ధైర్యం మీరు ప్రదర్శించారనుకుంటే, ఇక్కడ కౌన్సిల్లో మీరు ఎందుకు పెట్టలేకపోయారు తీర్మానాన్ని? కౌన్సిల్ మీకు వ్యతిరేకమని మీరు భావించారు. వ్యతిరేకమైతే మీరు ఎందుకు అంగీకరించుకోలేకపోయారు? అక్కడ పార్లమెంట్లో అప్పర్ హౌస్లో మీరు పెట్టారు. అప్పర్ హౌస్లో ఏం మాట్లాడారు? అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీ చెప్పరా అమరావతి, పలకరా కమరావతి. ఏమండి, మేమంటే ఒక ఇదం, ఆంజనేయ రెడ్డి గారు మేము అనలేదు, రేణుకా చౌదరి గారు అన్నారు. అంటే ఎవరు రాజధాని అని? అక్కడ ఉన్నటువంటి 29 గ్రామాలు, అది మీకు పంచాయతీ తెలియదు, మున్సిపాలిటీ తెలియదు, కార్పొరేషన్ తెలియదు. మేమేం దానికి అబ్జెక్షన్ కూడా పెట్టడం లేదు. మీరే చెప్తున్నారు వీటన్నిటిని అధిగమించి మేము ముందుకు వెళ్తున్నాం. వెళ్ళండి సార్, వెళ్ళండి. బట్ జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనుకోబోకండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సబ్జెక్ట్ని ఈరోజు చెప్తున్నాడంటే 2 నెలలు ఆగండి మీరు. 2 నెలల తర్వాత ప్రతి భారతీయుడు ఆ సబ్జెక్ట్ని మాట్లాడతాడు, ప్రతి ఆంధ్రుడు ఆ సబ్జెక్ట్ని మాట్లాడతాడు, ప్రతి తెలుగువాడు ఆ సబ్జెక్ట్ని మాట్లాడు. ఈ రోజు మీకు ఎవరికి ఎక్కదు కూడా, ఎందుకంటే మీరు ఒక మత్తులో ఉన్నారు. మీరు అనస్థీషియా తీసుకొని ఉన్నటువంటి 3 పార్టీలు కట్టగట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు. ఎస్, ఇఫ్ యు ఆర్ రియల్లీ, వద్దు అన్న, వద్దు నువ్వు వద్దు, నెక్స్ట్ ఇదే రియల్లీ ఆర్ థింకింగ్ అబౌట్ ద ఆంధ్రప్రదేశ్. నేను అడుగుతూ ఉన్నా, మీరు అదే సెంట్రల్ గవర్నమెంట్ ని రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పెట్టినటువంటి మీరు స్పెషల్ స్టేటస్ ఎందుకు అడగలేకపోయారు? హూ ఇస్ ఆబ్జెక్టింగ్ యూ? మీ దగ్గర ఇంతమంది ఉన్నారు కదా, ఇప్పుడు ఎంపీలు ఇంతమంది ఉన్నారు, పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులు ఉన్నారు, మొత్తాన్ని డోల్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు మాట్లాడలేకపోయారు మీరు? వాట్ హ్యాపెన్ టు యూ? ఎందుకు మీ నోళ్ళు పడిపోయాయి? ఈరోజు కావాల్సిందేంటి? మీరు ప్రపంచం అంతా ఏది తిరిగి అడుక్కోవడమే కదా, అమరావతిలో ఏమైనా పెట్టండి అయ్యా, కట్టండి అయ్యా అని. మీకు స్పెషల్ స్టేటస్ ఇస్తే అద్భుతం కదా. దాన్ని అడగకుండా ఎట్ అమరావతి అని ఒక పదాన్ని చేర్చి, రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ఈ పదాలు ఏముంది, భారత రాజ్యాంగంలో అనేకమైన బిల్లులు చూసాం, అమెండ్మెంట్లు చేసుకున్నాం. ఒకవేళ ప్రజలు కానీ మావి గాని వైపు చూస్తే, మావి గారిని ఆలోచిస్తే, ఇది ఎకనామికల్ పర్పస్ కానీ పాపులేషన్ 62 లక్షల మంది ఉన్నటువంటి పాపులేషన్, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ట్విన్ సిటీస్, హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ లాగా. అటు నీకు మచిలీపట్నం దగ్గర నుంచి గుంటూరు దాకా, ఇంకా ముందుకెళ్ళగలిగితే ఒంగోలు దాకా, ఇంకా ముందుకెళ్ళగలిగితే నెల్లూరు దాకా, ఇట్ ఈస్ టోటల్లీ కనెక్టెడ్ ఏరియా. ఈ ప్లాన్ మీరు కనీసం మాట్లాడటానికి కూడా, ఉచ్చరించడానికి కూడా లేకుండా ప్రజలకు ఏం చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? మీరు ఒక్క సెకండ్ రైతులను పెట్టి, నాకు మావిగానే పదం డిక్షనరీలో దొరకలేదు, డిక్షనరీలో ఉంటుందండి. మీకు తుడా అని పెట్టారు, డిక్షనరీలో ఉంటుందా? మీకు లేకపోతే ఉడా అని పెట్టారు, డిక్షనరీలో ఉంటుందా? ఉండవు. మీరు ప్రజల్ని ఏం చేస్తున్నారంటే, మీరు ప్రజల్ని ఐ విల్ కమ్ టు దట్ 5 years లో మేము ఎందుకు ఈ పదం మాట్లాడలేకపోయాము? ఐ విల్ కమ్ టు దట్. మీరు కొద్దిగా వింటే, ఇట్ ఈస్ మై డ్యూటీ. మీ ముగ్గురు మాట్లాడని చెప్పు. ఒక్క నిమిషం, నరసింహప్రసాద్ గారు మీ ముగ్గురు మాట్లాడని చెప్పు నేను విన్నాను. ప్లీజ్ మెయింటైన్ పేషెన్స్. నీ టర్న్ లో మీరు మాట్లాడండి, నేను వస్తున్నాను. మీరు చాలా ప్రశ్నలు లేవనెత్తారు. మీ అసలు పెద్ద ముఖ్యమంత్రి గారే చంద్రబాబు నాయుడు గారే పార్టీ మొత్తం సైకో అన్నారు. అదంతెందుకు, ఏబిఎన్ రాధాకృష్ణ గారే పార్టీ ఎమ్మెల్యేలు చెల్లెళ్ళుగా మారిపోయి, అక్కలుగా మారిపోయి, ఇంకో సంబంధాలు కూడా ఎత్తుక్కోవాలన్నారు. అంటే మీరు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కనే కాదు, మీరు మొత్తాన్ని ఈరోజు ఏకం చేసి మాట్లాడుతూ ఉన్నారు. బట్ పీపుల్ ఆర్ లిజనింగ్. ప్రజలు వింటూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మైండ్ ఇట్. మీరు అనుకుంటున్నారేమో మేము ముగ్గురం ఈరోజు ఫెవికోలు పెట్టి అంటించుకొని ఉన్నాం, మాకు ఇంకొక అభిప్రాయం లేదు, చంద్రబాబు నాయుడు గారిని మొయ్యటమే మా పని అని. అటు మా పవన్ కళ్యాణ్ గారు అనుకోవచ్చు, లేకపోతే బీజేపీ, వీళ్ళిద్దరు తన్నుకుంటే నాకు ఎప్పుడైనా అవకాశం వస్తుందని. పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు ఎంత మౌనంగా ఉన్నారు, ఎంత డిసిప్లిన్ గా వింటున్నారు. ఆయన మాట్లాడినప్పుడు మేము విన్నాం కాబట్టి మీకు అంత ఆత్రం ఏంటి, అంత తొందర టేకెన్ ఎనఫ్ టైం. 35 minutes తీసుకున్నారు మీరు ముగ్గురు కలిసి. మై వాచ్ ఈస్ టెల్లింగ్ 35 minutes తర్వాత కూడా మీరు కొన్ని పోస్ట్ చేసిన క్వశ్చన్స్ కి నేను ట్రైయింగ్ టు గివ్ ఆన్సర్. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తాన్ని సైకో చేసి, లేకపోతే ఇంకొక విషయం చెప్తున్నా కాదన్నా, శ్రీశ్రీ రాళ్ళెత్తిన కూలీలు కాదోయ్ తాజ్మహల్ నిర్మాణానికి. మీరు చదివి ఉన్నారు, శ్రీశ్రీ మనకు తెలుసు.
కృష్ణశాస్త్రి మనకు తెలుసు, శ్రీశ్రీ బాధ ప్రపంచం బాధ అంటాం. కృష్ణశాస్త్రి బాధ తన బాధ ప్రపంచానికి నిక్కుతాడు. అవునా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన భార్యనన్నా, తన చెల్లినన్నా, తన అన్నన్నా, తన కుటుంబానన్నా ఎప్పుడు బయటపడలా. కానీ తన పార్టీ కార్యకర్తల్ని, తన ఎమ్మెల్యేలని విషపూరితమైన రాతలతోటి, మాటలతోటి కోతలు కూర్చున్నప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారు. మీలాగా మా ఇళ్లలో ఆడవాళ్ళని అన్నారు కాబట్టి కుమిరి ఏడ్చి ఎన్నికల స్టంట్ గా దాన్ని మార్చుకోలేదు. వినండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాన్ని టచ్ చేస్తూ ఉన్నారు. దాన్ని మాత్రం మీ నాయకుడు కాదన్నా, మీరు గాని మీ నాయకుడు గాని పిచ్చి పిచ్చి మాటల్ని మీరు ఖండించలేకుండా ఏదైతే మౌనం వహిస్తున్నారో ప్రశ్నించడానికి వచ్చారా మీరు, లేకపోతే ప్రాయచిత్తం లేకపోతే ఇంకో దానికి ఆశపడి ఉన్నారా తెలుసుకోండి. ఆంజనేయ రెడ్డి గారు, ఎస్ ఐఎమ్ కమింగ్ టు యూ. రైట్, మీరు ఇందాక బొత్స సత్యనారాయణ గురించి మాట్లాడారు. ఎస్, ఆయన ఏదో ఎందుకు ఏడ్చాడు లేకపోతే అభిమానం ఉండొచ్చు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు 23 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో చేసినట్టు పాదయాత్ర మీకు కూడా తెలుసు. మండు టెండలో అతనికి, ఆ రాజశేఖర రెడ్డి గారికి ఆ రోజు డయేరియా వచ్చినా లేకపోతే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కొనసాగించాడు. తర్వాత ఎన్నికల్లో గెలిచాడు. గెలిచిన తర్వాత ఆయన పరిపాలన కూడా అందరం చూసాం. నిజంగా వెల్ఫేర్ స్టేట్ ఆఫ్ మైండ్ కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడు పరిపాలిస్తే పరిపాలన ఎలా ఉంటుందో రాజశేఖర రెడ్డి గారు సింబాలిక్. ఆయన మిస్ అయి ఉన్నాడు. అది తలుసుకొని ఆయన ఏడ్చుండొచ్చు. కానీ దాన్ని తీసుకొచ్చి మీరు బొత్స సత్యనారాయణ ఎందుకేసాడు, శ్మశానం అన్నాడు. నేను తెలుగుదేశం పార్టీ కూడా తమ్ముడు నరసింహప్రసాద్ చాలా చిన్నవాడు కాబట్టి నేను చెప్తున్నాను. మనకు ఒక పార్టీ నచ్చింది కాబట్టి దానిలో ఉన్నాం కాబట్టి ఏది మడితే అది మాట్లాడద్దు. ఎందుకు చెప్తున్నారు అంటే ఇది ప్రజల మనోభావాలకి సంబంధించిన ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడు ప్రతిపాదించినటువంటి మావిగాన్. ఈ మావిగాన్ అనేది 3 జిల్లాల హెడ్ క్వార్టర్లతోటి కనెక్ట్ అయినటువంటి అంశం కాబట్టి మీరు పొజిషన్ ఇందాక గాదెన్ ఒక మాట అన్నాడు, మేము ప్రభుత్వ పాలసీని విమర్శిస్తూ చేస్తే ఏమైనా చేస్తాం. ఏం చేయగలవు కాదన్నా? ఫ్లెక్సీ చేస్తే ఏం చేయగలవు? ఏం చేస్తావు నువ్వు చెప్పు నాకు. మేము ఫ్లెక్సీ చేస్తే ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా ఏం చర్యలు తీసుకుంటారండి? మీరు ఒక కేసు పెడతారు, అరెస్ట్ చేస్తారు. అంబట్రాంబాబు మీద పెట్టారు కదా. ఏం చేస్తారు దాని సమాధానం చెప్పండి. మీరు సెకండ్ థాట్ సవాల్ విసురుతున్నారు. ఆల్టర్నేట్ ఐడియాని ఆల్టర్నేటివ్ పాలసీ వేరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుందో ఎగనెస్ట్ గవర్నమెంట్ చేస్తే, కాన్స్పైరసీ చేస్తే చట్టం ఏం చెప్తుందో ఆ చట్ట ప్రకారం చేస్తాం. మీకులాగా ఇల్లీగల్ కదా, మీకులాగా ఇల్లీగల్ ఏది పెడితే చేయమన్నా చట్ట ప్రకారమే చేస్తాం. మళ్ళీ అన్నా కదా, చట్ట ప్రకారమే ఏం చేస్తామో మీరు ఇట్లాగా రండి, ఏం చేస్తామో చేస్తాం. ఎందుకంటే మీరు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే చూస్తానికైతే గవర్నమెంట్ లేదన్నా. మేము మళ్ళీ చెప్తున్నాం, మీరు ఇందాక అన్నాటికి అన్నిటి సమాధానం చెప్తాను. ఇప్పుడు మీరు ఇందాక ఏం మాట్లాడుతూ వచ్చారు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, వైనాడ్, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆంధ్రప్రదేశ్. ఆయన అయిపోయి మీరే మాట్లాడితే గారు ఉండండి, ఆయన మాట్లాడుతున్నారు కదా. ఒక్క నిమిషం నరసింహప్రసాద్ గారు, ఒక్క నిమిషం. మీ పరిస్థితి కదా ఇది, అన్ని జిల్లాలు కల్పించండి. అసలు రాజధాని అంటే మొత్తం రాజధానే. నేను ఎక్కడ కూర్చుంటే ప్రధాన పోయినసారి ఇప్పుడు కూడా చెప్పండి, అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆంధ్రప్రదేశ్ మొత్తం నేను ఎడిపోతాను రాజధాని అనంటే అయిపోతుంది కదా. ఒక మాట మాట్లాడేటప్పుడు మనం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, రాజకీయ నాయకుడిగా వచ్చిన తర్వాత మనకి విడిపోయిన తర్వాత ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకోవాల్సిందని ఫెడరల్ సిస్టమ్ లో అక్కడ తీసుకెళ్లి ఎందుకు మీరు బతిలాడారన్నారు. ఎందుకు వచ్చింది ఆ కర్మ ఆంధ్ర రాష్ట్రానికి? సిగ్గుపడాలి అందరూ. ఇలా మీరు సిగ్గుపడాలి, మేము సిగ్గుపడాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుపడాలి జరిగిందంటే. నేను మొన్న కూడా చెప్పాను, నేను అక్కడ రాక ఎందుకు వెళ్ళింది మీ యొక్క పిచ్చి శాస్త్రం వల్ల. మీకు మళ్ళీ 19 నుంచి 24 వరకు ఎందుకు మీరు ఆ మాట మాట్లాడతారు? 19 to 24 మీ నోట్ ఆ మాట ఎందుకు రాలేదు? 3 రాజధానులు పెడతానన్నారు కదా, ఎక్కడ ఎందుకు కట్టలేదు? 25 కోట్లతోనే కాన్సెప్ట్ ఆఫ్ డిసెంట్రలైజేషన్ we never said మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. మీ నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టున్నది. గాదే గారు, మీ నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టున్నది. మీరు అంత ఆవేశంగా మాట్లాడితే బ్రేక్ అవుతుంది. నేను చెప్తున్నాను, మీరు ఇప్పుడు చెప్తున్నా 25 కోట్లతో అయిపోద్ది అని చెప్పేటటువంటి మీరు 19-24 మధ్యన ఏం కలుపుకుంటూ కూర్చున్నారు? మీరు మమ్మల్ని అన్నారు, మీరు మీ బుర్రలో ఏం లేదని. మరి ఆ రోజు మీ బుర్రలో ఏం పెట్టుకున్నారు మీరు? అది గుర్తురా కదా. 25 కోట్లతో అయిపోతుంది,
500 కోట్లు తగలేసా రిషికొండ మీద బిల్డింగ్ కడుతుంది దానికి అనే ఆలోచన ఎవరికి రాలేదన్నా? ఎవరికి రాలేదా? మీరు మరి ఏం పెట్టుకున్నారు? మీ మైండ్ లో ఏముంది ఆ రోజున? ఏమైపోయి మీ నరసింహప్రసాద్ గారు రెస్పాండ్. మీ మేధస్సు ఏమైపోయింది? గాదే గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. గాదే గారు మీరు బ్రేక్ అవుతుంది, బ్రేక్ అవుతుంది. ఆవేశంగా మాట్లాడకండి, స్పీడ్ గా మాట్లాడకండి. ఈరోజు మళ్ళా చెప్తున్నా, మీరు ఏదో అన్నారు మేమేది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మేమేది సపోర్ట్ చేయని దేని కూడా పిచ్చి మాటలు మాట్లాడితే ఎప్పుడు చెప్తున్నా, ఇప్పటికే చెప్తున్నాను, కూటమిలో ఏదైనా తప్పు జరిగితే నిలదీస్తాం ఖచ్చితంగా. మీరు ఆ రోజు ఏం మాట్లాడారన్న మా నాయకుడి గురించి మర్చిపోయారు? మీరు ఏం మాట్లాడారు? మీరు దగ్గర ఏం మాట్లాడారు ఆ రోజున? మర్చిపోయారు? ఒకసారి చూసుకోండి, నేను చెప్పదలుచుకోవాలా, ఒకసారి చూసుకోండి. అయినప్పటికీ మేము రియాక్ట్ కావాలి మీ మీద. అయినా రాలా ఇవ్వలేదో మా నాయకులు అందరూ అన్నారు కాబట్టి మా నాయకుడు వచ్చాడు అన్నారే. మరి ఆ రోజున మా నాయకుడు కదా మాకు. మా నాయకుడు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడున్నారన్న మీ మేధావులందరూ? ఏమైపోయారు? ఇప్పుడు చెప్పారు ఇది పద్ధతి కాదని. సరే సరే, ఓకే. నరసింహప్రసాద్ గారు రెస్పాండ్. అందుకని చెప్తున్నాం, మన జనసేన పార్టీ ప్రజాస్వామ్యంగా ఈ రాష్ట్రంలో కూటమిని ఏర్పాటు చేసి పరిపాలన. ఒక్క నిమిషం, జూపూడి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. జూపూడి గారు కాదు, సారీ గాదే గారు, నేను కన్ఫ్యూజ్ అయిపోయాను మీ వాయిస్ తోటి. మీ వాయిస్ తో నేను కన్ఫ్యూజ్ అవుతాను. నరసింహప్రసాద్ గారు మీరు రెస్పాండ్ అవ్వండి. నరసింహప్రసాద్ గారికి సార్ ఏం లేదు సార్. ఇప్పుడు నన్ను జూపూడి గారు ఒక మాట అన్నారు సార్, నరసింహప్రసాద్ చిన్నవాడు, ఆయన పార్టీలు ఏది పడితే అది సమర్థించుకుంటా పోతే బాగుండదని. సార్ నేను స్ట్రైట్ గా క్వశ్చన్ అడిగా, మీరు దానికి స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పుంటే నేను సంతోషపడేవాడిని, మీ సీనియారిటీని మెచ్చుకునేవాడిని. మీరంటే మాకు చాలా గొప్ప, ఎందుకంటే మీరు ఆ మధ్య 14-19 మధ్యలో మీరు మా పార్టీలో ఉన్నప్పుడు మిమ్మల్ని చాలా గొప్పగా మేము భావించాం. అంటే నేను ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఒకటే, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మావిగన్ అనేది ఎందుకు మాట్లాడలేదు అని స్ట్రైట్ గా అడిగా. చేసుండొచ్చు మీరు అనుకుంటే, మీకుండే ప్రజా బలానికి, ఆ రోజు మీకుండే సీట్ల సామర్థ్యానికి మీరు అనుకుంటే చేసుండొచ్చు. చేయకుండా 3 ముక్కలు ఆటాడి ఎందుకు కాలాన్ని వృధా చేశారు? ఇప్పుడు మాకొచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ఉంటే మీరెందుకు ఆడిపోసుకుంటున్నారు? ఇది నా స్ట్రైట్ క్వశ్చన్. అది చెప్పకుండా ప్రభుత్వాలు ఏం చేస్తే అది, పార్టీ ఏం చెప్తే సమర్థిస్తుంది అన్న. నాకు పార్టీలు ఏం చేసినా అంటే నాకు టాపిక్ ఉంటే నేను మాట్లాడతానన్నా. నేను సమర్థించింది ఏ రోజు లేదు. నాకు 1-2 విషయాలు నచ్చుకుంటే నేను వర్మ గారు కూడా డిబేట్కి పిలిస్తే నేను రాలేని సార్ని సున్నితంగా చెప్పేవాడిని. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతా. మా పార్టీలో తప్పు చేసినా కూడా నేను ఇదేస్తా, అంతేగాని అన్నా నాకు అది నచ్చలేదు ఇది నచ్చలేదు అని చెప్పి అడుగడుక్కి పార్టీలు మార్చుకుంటా పోయే పరిస్థితి కూడా లేదన్నా. నాకు నేను ఏదో నమ్ముకున్నాను, మా మామగారు ఉన్నప్పటి నుంచి నాకు ఈ దారి చూపించాడు, ఈ దారిలోనే ఉంటాను. ఎన్ని ముళ్ళున్నా ఎన్నున్నా ఇదే చేస్తాను. కానీ ఈ రోజు నేను మా పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలని నేను ఖచ్చితంగా సమర్థిస్తున్నాను. అమరావతి అనేది మేము ఆ రోజు చెప్పాం, ఈ రోజు చెప్తున్నాం, దానికి కట్టుబడి ఉన్నాం. ఇంతకుముందు అన్నట్టు మీ వల్లనే, మీ ప్రవర్తన వల్లనే అది పార్లమెంటులో మేము చట్టం తీసుకొచ్చే దిశగా తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశాం. అదే విధంగా భాష రాని వాళ్ళందరూ సమర్థించారు, రాసిస్తే అన్నారు. అన్న భాష రాకున్నా అమరావతి అనేది ఒక భావం, దాంట్లో ఒక ఎమోషన్ ఉంది అందరికి. ఆనాడు దేవతల రాజధాని అమరావతి, అప్పుడు కూడా అసురుల నుంచి కాపాడుకునేదానికి ఒక దుర్భేద్యమైన రాజధాని ఇంద్రుడు నిర్మించాడన్న. ఈ రోజు కూడా ఈ శత్రుముఖ నుంచి తప్పుకోవడానికి ఖచ్చితంగా ఈ అమరావతి ఉంటుంది. చరిత్ర అదే చెప్పింది, ఇప్పుడు అదే చెప్తుందన్న. స్ట్రైట్ గా మీరు ఎందుకు చేయలేకపోయారు? సరే సరే, ఓకే ఓకే, చెప్తారు. అది మాత్రమే తక్కువ చేసి మాట్లాడద్దని దయచేసి. అంజరెడ్డి గారు రెస్పాండ్. లేదు, తక్కువ చేసేం కాదులే. అంజరెడ్డి గారు వర్మ గారు సింపుల్ గా స్ట్రైట్ గా చెప్పండి. సింపుల్ గా స్ట్రైట్ గా ఏంటి దీనికి సొల్యూషన్? వర్మ గారు నేను ఒకటే చెప్తున్నాను, నిద్రపోయే వాళ్ళని లేవగొట్టొచ్చు, నిద్రపోతున్నట్టుగా నటించే వాళ్ళని మనం లేవగొట్టగలమా? ఈ రోజు వైసీపీ పార్టీ పరిస్థితి అదే. ఈ రోజు వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. అమరావతి అభివృద్ధి చెంది ఒక మంచి రాజధానిగా తయారైతే మనకు భవిష్యత్తు లేదు, రాష్ట్రంలో మన ప్రజలు ఆదరించరు, మనం చెప్పినవన్నీ అబద్ధాలని తేలిపోయింది. అందువల్ల మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలా? ఏం మాట్లాడుతూ మనకు అర్థం కాదు. పేపర్లో మన ముందుకు వస్తుండగానే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ముందు పెట్టుకొని మనం నోటికి ఏది వస్తే మాట్లాడడం. ఇప్పటికి ఒక్క సమాధానం చెప్పలేదు. జూపూడి ప్రభాకర్ గారు అంటే నాకు ఎంతో గౌరవం, అనేక సందర్భాలు అనేక చర్చల్లో పాల్గొన్నాం. వారు ఉన్నత విద్యావంతులు. నేనేం చెప్తున్నా అంటే, మీరు 3 రాజధానులకు కట్టుబడి ఉన్నారా, మాదిగలకు కట్టుబడి ఉన్నారా?
మావిధంగా అంటే ఏమిటి అసలు అర్థం లేని ఆ వ్యాఖ్యలు ఏమిటి? 3 రాజధానుల సంగతి ఏమిటి? మీరు 3 రాజధానులు వదిలేశారా? మీరు రోజుకొక విధానాన్ని పాటించడానికి సిద్ధంగా ఉన్నారా? అమరావతి నిజంగా కూడా మీరు శ్మశానంగా భావిస్తున్నారా? బొత్స సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తున్నారా? మీరే కదా గత 19 నుంచి 24 వరకు అమరావతి నుంచే కదా పరిపాలన చేశారు. మీరు శ్మశానం నుంచే పరిపాలన చేశారా? శ్మశానం నుంచి పరిపాలన చేశారా? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలా? అదే సెక్రటరియట్ లో కూర్చున్నారు, అక్కడే మన అసెంబ్లీలో కూర్చున్నారు, కౌన్సిల్లో కూర్చున్నారు. అవన్నీ శ్మశానమా? మీరు శ్మశానంగా భావిస్తున్నారా? వీటికి ఏటికి సమాధానాలు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అర్థం లేని వ్యాఖ్యలు నేను ఒకటే అనేది ఏమిటి అసలు? దానికి అర్థం ఏమిటి? దాని యొక్క ఎవరేమైనా చెప్పగలరా దాన్ని? మీరు నోటికి వచ్చేసింది, దాని మీద పెద్ద ఎత్తున ఎవరు చర్చించుకు అందరూ నవ్వుతున్నారు ఈ రాష్ట్రంలో. చెప్పకుండా వినండి చట్టబద్ధత చేశారు, వినండి. వేసుకుంటాము. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడే ఫ్లెక్సీలు బ్యాన్ తర్వాత ఏదో ఎందుకు వేసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. దాని మీద ఏదైనా మాట్లాడేటప్పుడు దిగదారిపోకూడదు. ప్రజాస్వామ్యంలో ఒక మంచి ప్రతిపక్షంగా నిలబడడం కోసం ఈ వైసీపీ పార్టీ ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదు. ఒక రాజకీయ పార్టీగా మనగంగా, ఒక ప్రాంతీయ పార్టీగా విధానం ఆంజనేయుడు గారు ఓకే, మీరు అది మాట్లాడితే కదా సింపుల్ గా ఒక క్వశ్చన్ స్ట్రైట్ గా చెప్పండి. చాలా మందిలో ఉన్న అనుమానాలు. చట్టబద్ధత చేశారు, రాజ్యసభ పార్లమెంట్ లోని పలు సార్లు వచ్చారు, ఇక్కడ భూమి పూజలు చేశారు. సో మరి మీ పాత్ర ఏంటి? బీజేపీ పాత్ర ఏంటి? ఎన్డీఏ పాత్ర ఏంటి? ప్రధానమంత్రి మోదీ గారి పాత్ర ఏంటి? ఏం చేయబోతున్నారు రాజధానికి, పోలవరానికి? మోడీ గారి పాత్ర ఏమిటి? రాజధానికి మళ్ళీ రెండోసారి వచ్చి మోడీ గారు శంకుస్థాపన చేశారు, దాన్ని ప్రాణపోత్సవం చేశారు. అద్భుతంగా కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి, లేదా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి అమరావతి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏమీ ఖర్చు పెట్టడం లేదు. అమరావతిని గురించి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లో కేటాయింపులు లేవు. అమరావతి ఒక సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్ సిటీగా తయారవుతుంది. రకరకాల పరిశ్రమలు వస్తున్నాయి, సంస్థలు వస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనేకం వెలుస్తున్నాయి. ఈ రోజు సెంట్రల్ పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. బట్ వన్ థింగ్ నేను చెప్పదలుచుకున్నాను వరం గారు, రాజధాని ఓవర్ నైట్ లో తయారు కాదు. ఒక రాత్రుల్లో ఒక అద్భుతమైన రాజధాని తయారు కాదు. మనం చూసాం హైదరాబాద్ రాజధానిగా సాంకేతిక కంప్లీట్ మై పాయింట్. ఈ రోజున సాంకేతిక పరిజ్ఞానంలో, నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానంలో వేగవంతంగా నిర్మాణాలు జరిగే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉంది. అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, లేదా ఇంకేదో అండర్ గ్రౌండ్ లో జరుగుతుంది. అనేక సమస్యలు ఈ రోజు 50,000 రూపాయలు టెండర్స్ తోటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దానికి మీరు మద్దతు ఇవ్వకపోవచ్చు, భావికనేది మాత్రం చేయాలి. సార్ ఇప్పుడు అంటే ముగ్గురు కలిపి మీరు అడిగినటువంటి ఫండమెంటల్ క్వశ్చన్కి బీజేపీ ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో సమాధానం రావట్లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నేను అడుగుతూ ఉన్నాను. రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014కి మీరు ఒక చిన్న సవరణ చేసి 5Bలో సెక్షన్ 5(3)లో ఉన్నదాన్ని ఎట్ అమరావతి అని పెట్టారు. అదే రీఆర్గనైజేషన్ యాక్ట్లో కాదన్నా ఒకసారి వినండి, మనకి స్పెషల్ స్టేటస్ రైల్వే జోన్ ఉన్నాయి. ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు చెప్తున్నటువంటి అన్ని అంశాలు విత్ డ్యూ రెస్పెక్ట్ అని ఆంజనేయ రెడ్డి గారి మీద అన్ని ఇండస్ట్రీస్ అయినా, ఎంప్లాయ్మెంట్ అయినా, డెవలప్మెంట్ అయినా మొత్తం కూడా మనకి స్పెషల్ స్టేటస్ తోటి ఒక్క సంతకం తోటి మోడీ గారు పెడితే వచ్చే అవకాశాలు మనకున్నాయి. మీరు 2014 నుంచి 19 దాకా దాని మీద మాట్లాడారు, అది ఇవ్వలేదు. 19 నుంచి మీరు మళ్ళా ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయారు, తేలేకపోయారు. 24లో మీరు మళ్ళీ కలిశారు. 24 నుంచి కనీసం ఇప్పుడైనా, ఇప్పుడు ప్రపంచమంతా అడుక్కోవాల్సిన అవసరం లేదు, ఒక్క స్పెషల్ స్టేటస్ వస్తే సరిపోతుంది. రెండవది, అది దయచేసి మీరు తీసుకురండి. మాకు కూడా మోడీ గారి మీద నమ్మకం ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఆయన 2 సార్లు శంకుస్థాపన చేసినా, మళ్ళీ 3వసారి వచ్చి శంకుస్థాపన చేసినా మాకే అబ్జెక్షన్ లేదు. 3వసారి కూడా రెడీగా ఉంటే చేయమనండి. అయితే స్పెషల్ స్టేటస్ ఒకటి తీసుకురండి.
రెండో అంశం అందరూ కలిసి అడుగుతున్నటువంటిది వస్తున్నాం సార్, వస్తున్నాం, 2 minutes టైమే ఉంది. రెండో అంశం ఇక్కడ మీరందరూ లేవనెత్తున్న అంశం ఏంటంటే 3 రాజధానులు అన్నారు, ఏమైపోయిందని. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఏం చెప్పాడంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అట్ అమరావతి. ఈ నెవర్ అమరావతిని కాదనలేదు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. అమరావతిని అమరావతి ఫైనాన్షియల్ శాసన క్యాపిటల్, రాజధాని. అదే ఎగ్జిక్యూటివ్ అంటే అదే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఎట్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఎట్ విశాఖపట్నం, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎట్ అమరావతి. అమరావతిని మేం చేయలేదు అంటే మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు మీరేమన్నా మేము పరిపాలించిన మీరు పరిపాలించిన అసెంబ్లీని సెక్రటరియట్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా కాదనిదా? లేదే. మేము ఈ రోజు కూడా అక్కడే ఉన్నాం కదా. మేము ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్ లో స్పష్టంగా ఒక్కసారి పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు చాలా స్పష్టంగా పరిపాలన చేసి ఎలా అంటారు రావాలి. ఆంజనేయ రెడ్డి గారు నాపాలి మీరు కాదన్నా. వస్తున్నాను సార్, దాంట్లో కూడా వస్తున్నా నేను. నెక్స్ట్ వస్తున్నా నేను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎట్ అమరావతి, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఎట్ వైజాగ్ అండ్ విశాఖపట్నం లీగల్ గా ఎంచుకున్నది కర్నూలు అని అనుకున్నాం సార్. నిన్న ప్రెస్ మీట్ లో కూడా సార్ నన్ను వినండి ఫస్ట్ వినండి. టు కన్విన్స్ విత్ మీ, బట్ లిజన్. సో జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్ లో కూడా మీరు అమరావతిని ఉంచుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? అమరావతి కాదు, మేము డీసెంట్రలైజేషన్ కోసం మొత్తం మేము అదే చెప్పాం. డీసెంట్రలైజేషనే కాదని అనట్లేదు. మీరు ఎందుకు మళ్ళీ అది కన్ఫ్యూజ్ అయిపోతా ఉన్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా 2 లక్షల కోట్లు అక్కడ అవుతుంది. ఏ టైంకి అవుతుందో, ఎన్ని సంవత్సరాలకు అవుతుందో, ఎన్ని దశాబ్దాలకు అవుతుందో ఎవరికి తెలియదు. టైం ఫ్రేమ్ లేదు. మీకు ఒక ఓరియంటేషన్ అక్కడ కనపడటం లేదు. ఇంకొక అంశం నేను ఓపెన్ గా చెప్తున్నాను కాదన్నా, టేక్ ఇట్ వెరీ సీరియస్. ఎవరు ఆ రాజధాని ప్రాంతంలో ఒక్కొక్క మాజీ ఎమ్మెల్యేకి, ప్రజెంట్ ఎమ్మెల్యేకి, వాళ్ళ మనుషులకి 25 నుంచి 50, 100, 200 ఎకరాలు భూములు కొన్నటువంటి నాయకులు రాజధానిగా ఈ రోజు ఉంది. పేద ప్రజలది కాదు. మీరు నిరూపిస్తారా? ఎస్ మా పార్టీని ఇస్తుంది మేము లెక్క. తర్వాత మీకు అందరికి ఇస్తాం. ఏ నాయకుడికి వాళ్ళ నాయకుడికి ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి అక్కడ, దానికోసం వాళ్ళు తాపత్రయం. అంతేగాని అక్కడ 50,000, 52,000 ఇళ్ల స్థలాలు ఇస్తే పేదలకు ఇస్తే తీసి అవతల పడేశారండి. ఇది రాజధాని అంటమా? అయినా మేము కాదనట్లేదు. మీరు ఎక్కడ మీరు ఎటువైపు ఆలోచిస్తూ ఉన్నారు? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు హ్యాస్ గివెన్ ఆల్టర్నేటివ్ ప్లాన్ బి. ఒక్కసారి తీసుకోండి మనసులోకి. నిద్రపోయేటప్పుడన్నా ఒకసారి ఆలోచిస్తుంది. అరే ఒక మాట చెప్పాడే దీన్ని నిందాం. నేను కరకట్ట మీద నడుస్తుంటే నాకు శ్మశానం కనిపిస్తుంది ఈ రాజధాని. శ్మశానంగా భావిస్తున్నారా? బొత్స సత్యనారాయణ గారు శ్మశానంగా భావిస్తున్నారా? బొత్స సత్యనారాయణ గారు అన్న మాటనే మీరు ఎంఫసైజ్ చేస్తున్నారు ఇక్కడ. బొత్స సత్యనారాయణ గారు శ్మశానం అన్నాడని మీరు కానీ ఆయన వ్యక్తిగతంగా ఏమన్నా అన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అనలేదుగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీ